ఈయన ఎక్కడ తెలుసా అండి, ఆమె ఇల్లు మరి చూసినట్లయితే ఏ పట్టణంలో ఉన్నది? ఎరుకో పట్టణంలో పైన ఉన్నదండి. ఆ పై నుంచి ఎవరు వస్తువులైనా రహదారులో ఉన్నటువంటి ప్రాంతంలో పై ఉన్నది ఒక ఇల్లు. అందులో నుంచి చూస్తూ ఉదయమే వేసి మంచి అర్థముగా తయారవి, మంచి సౌందర్యవంతంగా తయారవి. మరి ఆమెకు చేసే పని ఏంటంటే, రోజుకు ఎంతమంది వస్తున్నారు, ఎంత అమౌంట్ ఇస్తున్నారు, నా శరీరం ఎంత అమ్ముడవుతుంది, నేను ఎంత వ్యభిచారం చేస్తున్నాను, ధ్యాస అవుతా ఉన్నాను, అంత పాపం రాహాబు. ఆ స్త్రీ ఒక రోజుని అలాగే ఎదురు చూస్తూ ఉంటే మరి యెహోవా దేవుడు ఏం చేశాడంటే, యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి యెహోషువ అనేటువంటి నూను కుమారుడైనటువంటి ఒక మహాభక్తుడు ఇద్దరు వేలులను పంపించాడట. అక్కడ విషయాలు తెలుసుకున్నాం. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాడు రహస్యంగా ఎక్కడికి వచ్చారో తెలుస్తుంది. మొదటి ఎవరికైనా ఈ వేషుడే, ఆ వేషి ఎవరన్నా చూస్తారేమో, రాజు సంబంధించి కొద్దిగా చూస్తారేమో అని ఆ వేషి ఇంట్లో వేశారంటే. ఎక్కువ అంటే మేము పలానా చోట నుంచి వచ్చాం వేగుల వారు అన్నప్పుడు అప్పుడు ఆవిడ దేవుడి గురించి గొప్పతనం గురించి చెప్తుందటండి. ఏమని చెప్తుంది అంటే, యెహోషువ గ్రంథము 2:10 మాట్లాడుతుంది. మీరు ఐగుప్తు దేశంలో మీరు ఏం చేసిందో అనగా మీరు వారి ఎలాగ నిర్మూలన చేసిందో సంగతి నేను వింటిని. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం అందరూ క్రింద భూమి అందరూ దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం మాత్రమే ఉండదు. ఒక వేసి సాక్షి వస్తుంది. అంటే దేవుడికి తెలుసు, దేవుడు గొప్పవాడని తెలుసు, దేవుడు నమ్ముకోవాలని తెలుసు. కానీ ఆవిడ ఏం చేస్తుంది? పాపం చేస్తున్నా. అలాగే దేవుడు గొప్పతనం చేస్తే అప్పుడు ఏమో చెప్పాడని నేను ఎలా వచ్చామన్నప్పుడు అప్పుడు నేను దాచిపెట్టి మరి పైన మిత్తి ఎక్కించి జమ్ము దాంట్లో దాచిపెడితే మరి రాజు సేవలు వచ్చారు, మనుషులు వచ్చారు. చూసామంటే చూశాను, వచ్చారు. ఇప్పుడే మన ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏసీ ఇంట్లో ప్రతి మనవాడు వస్తానని రాజు కూడా తెలిసానమాట. ఆ తప్పు చెప్పింది, ఇక్కడ వెళ్ళిపోయారు. మరి చక్కదిద్ది భోజనం పెట్టి కొన్ని వాక్యాలు చెప్తే ఈ దైవజనులు కూడా వాక్యం చెప్పి ఆవిడ మనసు మార్చినప్పుడు ఆవిడ ఏమంటుందంటే, మరి స్థితిని నాశనం చేసినప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే అక్కడే 18వ వచనంలో చూడండి, 3:18 వచనంలో చూడండి మాట్లాడుతుంది. ఈ కిటికీ ఈ ఎర్రదారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, తండ్రి ఇంటి వారిని చేర్చుకొను. ఈ కిటికీకి ఎర్రదారం కట్టు. మేము నాశనం చేసినప్పుడు ఆ ఎర్రదారాన్ని చూసి నువ్వేం చేస్తాం? విడిచిపెడతాం అని చెప్పి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి దోతలు అక్కడ నాశనం చేసే కట్టాలతో ఎవరిని అందరినీ సంహరించేస్తున్నారు. సంహరించినప్పుడు ఆమె ఏం చేసిందంటే వెంటనే వీళ్ళు అందరూ కేకలు వేస్తున్నారట. కేకలు వేస్తున్నారు, జనులందరూ కూడా కేకలు వేస్తున్నారు చంపే టైంలో. అప్పుడు యెహోవా ఆ పట్టణం మీకు అప్పగించుతున్నాడని చెప్పినప్పుడు ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తులు యెహోవా వల్ల శపింపబడేను. ఒక తప్ప అన్ని శపింపబడేది ఎవరంటే రాహాబు అనే వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టాను కనుక ఆమెను ఆమె ఇంట్లో వారందరూ మాత్రమే బ్రతుకుదురు. దేవుడికి మహిమగా కాక ఈ వేశ్య ఈ ఇద్దరు దూతలు ఎప్పుడు వచ్చారో వారు చెప్పిన వార్తను విని వారు పొంది తన వృత్తిని విడిచిపెట్టుకుని తన కిటికీకి ఒక ఎర్ర దారమును కట్టి, ఎర్ర దారం దేని సాదృశ్యం అంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము సాదృశ్యం. అంటే వాళ్ళకి రక్షణ ఇచ్చిందండి. అక్కడ ఎప్పుడైతే కట్టారో మరి మీరందరూ కూడా నాశనం చేసినప్పుడు ఆ యొక్క ఎవరిని గుర్తు చేసుకున్నారండి? ఆ రాహాబుని గుర్తు చేసుకుని మరలా తన ఇంటికి వచ్చి చూసినప్పుడు ఆ కిటికీకి వాళ్ళు ఎప్పుడైతే దిగి వెళ్ళిపోయారో ఆ కిటికీకి ఎవరి దారం అప్పుడే కట్టేసినారండి. కట్టేసి సిద్ధంగా ఉందని వారి తండ్రులు వారు అలాగ వేసి అయినటువంటి ఈ రాహాబు ఆనాటి కాలంలో తన యొక్క వృత్తిని విడిచిపెట్టి మరి తన అన్నదమ్ములని, తల్లిదండ్రుల్ని, అక్కచెల్లెల్ని, తనకు నచ్చిన వారిని, ఇరుపరు వారిని మరి ఎంతమందిని నాశనం చేసిందో, ఎన్ని కుటుంబాలు నాశనం చేసిందో ఆ కుటుంబాలను కావాల్సిన వారిని అన్నాడు బైబిల్లో. ఎంతమంది కుటుంబాలు నాశనం చేసిందో, ఎంతమంది స్త్రీలు చనిపోయి ఉన్నారో గురించి, ఎంతమంది పిల్లలు విడిపోయి ఉన్నారో, భార్య భర్త విడిపోయి ఉన్నారో ఆ కుటుంబాలందరూ కూడా చేరుకుంటొచ్చేమో. చేసిన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి మన కుటుంబస్తులు అందరినీ చేర్చినప్పుడు మరి యెరికో పట్టణం అంతా
నాశనం అయిపోయిందంట. దేవుడు ఆ కిటికీ కట్టినటువంటి ఆ ఎర్రని దానమును చూసి ఆ కుటుంబాన్ని రక్షించాలని దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కిటికీ కుటుంబాన్ని రక్షించింది. మరి ముందు చూసిన కిటికీ ఏమో కుటుంబాన్ని విడదీసింది మేకాలు. ఈ కిటికీ చూస్తే రక్షణ కిటికీ. ఏ కిటికీ అండి ఇది? రక్షణ కిటికీ. కనుక మనం ఏ పాపం చేసినా దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి. మరి ఉన్నటువంటి ఆ యొక్క ఏంటండి మనసాన్ని తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా మనము కూడా ఈ రోజు దేవుణ్ణి మన ఇంటికి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలంటే మన హృదయంలో పెట్టుకుని తీసాము. నువ్వు మన హృదయంలో దేవుడు ఉండాలి. నువ్వు ఎక్కడ రావాలి? ఆయన సన్నిధి ఎక్కడ ఉంది? ఆయన బలిపీఠం ఎక్కడ ఉంది? ఆయన ఆలయంలో ఉంది. ఈ ఆలయం ఏమిటి? ఆయన ఆలయం ఏమిటి? ఈ హృదయం. ఈ హృదయంలో ఆయన ఉండాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఆకాశవాక్యంగా నింపుతున్నాడు. ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చి మొదలుపెట్టినప్పుడు ఆకాశవాక్యం ఏంటంటే కిటికీలండి. ఆకాశవాక్యం అంటే అర్థమేంటి? కిటికీ నింపి ఆశీర్వదిస్తాడంట. ఈయన ఆశీర్వదిస్తాడు. దావీదు మహారాజును ఆశీర్వదించాడు. రాహాబును ఆశీర్వదించాడు. చివరికి రాహాబు ఏం చేసింది తెలిసింది? చరిత్ర చెప్తుంది. ఇద్దరు వెళ్ళారు చూసారు. ఇద్దరు వెళ్ళినటువంటి సేవకులలో దోతలలో ఒక దోతను పెళ్లి చేసుకున్నాడు. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనే సల్మాన్. అతన్ని పెళ్లి చేసుకుని తన వృత్తిని విడిచిపెట్టి చక్కగా ఒక కుమారుని కనవి. ఆ కుమారుడే బోయజు. ఆ బోయజే మరి ఒకవేళ స్త్రీని వివాహం చేసుకున్న వృద్ధులు వారి ద్వారానే మరి ఎవరు పుట్టారండి? ఓబేదు పుట్టాడు. ఓబేదు ద్వారా దావీదు మహారాజు. ఈ దావీదు మహారాజు తండ్రి పుట్టాడు యెషీ గారు. ఆ యెషీకి పుట్టినటువంటి కుమారుడే దావీదు. ఈ దావీదే ఒక మహారాజు. ఈ మహారాజు వంశంలో నుంచే ఎవరు వచ్చారంటే యేసు ప్రభువు వచ్చారు. అంటే చూసారా దేవుడు ఎంత గొప్పవాడండి. తీసామమ్మా మనం అనుకుంటాం పవిత్రమైనటువంటి దాని నుండే వస్తాడని. మనం చేసిన తప్పులు దేవుడు మన దేవుడికి ఒప్పుకోండి. దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆశీర్వాదాలు, రక్షణ ఇస్తాడు. కిటికీలు కూడా చూసినప్పుడు మంచి విషయాలే చూడాలి తప్ప చెడు విషయాలు మనం చూడగలదు అని వేషం చేస్తుంది. ఒప్పుకుంది. దైవజనానికి సహాయం చేసిందండి. దైవజనానికి సహాయం చేసింది. దైవజనంలో ప్రార్థన చేయించుకుంది. తను మారింది. తన కుటుంబం మారింది. మనం కూడా దైవజనంలో వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. దేవుడి సన్నిధికి రావాలి. మన హృదయం ఆయన అర్పించాలి. దేవుడి సన్నిధిలో బలిపీఠం ఉంటుంది. బలిపీఠము ఎదుట ఆయన చొక్కా వచ్చినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. కనుక దేవుడి సన్నిధికి మానకూడదు. ఇది వారానికి ఒక్కసారి విశ్రాంతి దినానికి వచ్చారనుకోండి, ప్రార్థించారనుకోండి, వారానికి దేవుడు కాపాడుతాడు. నాకు అర్థమవుతలేదు, నాకు ఏమి లేదు మీరు అనుకోవద్దు. నువ్వేంటంటే బిక్కిరి వాళ్ళతోటి ఈ సమయాన్ని వ్యర్థం చేసుకుని కన్నా కాసేపు ఒక గంట దేవుని సన్నిధిలో ఉంటే, ఒక గంట దేవుని సన్నిధిలో ఉంటే ఈ గంటలు ఆయన నిన్ను కాపాడతాడు. ఈ వారంతా నేను కాపాడతాడు. ఈ వారంతా నీకు పనిస్తాడు. ఈ వారంతా నేను ఆశీర్వదిస్తాడు. ఈ వారంతా నీ కష్టాజీవితంలో ఆశీర్వదిస్తాడు. ఈ వారంతా మీ బిడ్డలు చెడిపోకుండా రక్షణ చేస్తాడు. ఈ వారం అంతా దేవుడిని కాపాడతాడు. మళ్ళీ శనివారం వరకు ఆయన గురించి నువ్వు రాలేదనుకోండి, శనివారం అంతా సాధారణ గురించి నేను ఎక్కడ పంపిస్తావో తెలియదు. నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు. ఎక్కడ ఉంటావో ఎక్కడ తాగుతున్నావో నువ్వు తెలియదు. కనుక ఈ సంగతిని గమనించి మనం ఆశీర్వదించుకోవాలంటే దేవుడు మనతో మనకి ఉంటుంది. అంటే ఇప్పుడు మనసు అంటే దేవుడు ఉండాలి. దేవుడు ముందు మన హృదయంలో ఉండాలి. ఆ మనసు మన హృదయంలో పెట్టుకుని మన హృదయంలో ఎటువంటి పాపకి చోటు ఇవ్వకుండా ఉంటే దేవుడు మన బహుగా ఆశీర్వదిస్తాడు. మరి వేషణ ఆశీర్వదించగా, దావీదు మహారాజును ఆశీర్వదించగా, దేవుడు మనందరినీ ఆశీర్వదించిన కాక. మరి ఈ వాక్యము వినికిడిలోకి తీసి ఆశీర్వదించిన కాక. ఆమేన్.